ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనము. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకుపోవును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, విత్తువాడు విత్తనములు విత్తుతూ ఉండగా త్రోవ పక్కన కొన్ని విత్తనములు పడ్డాయి. అయితే ఆ త్రోవ పక్కన విత్తనములు పడినప్పుడు పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. అంటే వీరు వాక్యము గ్రహింపకుండా ఉన్నారన్నమాట. సో దుష్టుడు వచ్చి వారి హృదయంలో పడ్డ విత్తనాలన్నీ కూడా ఈ వాక్యం అంతా కూడా ఎత్తుకుపోతూ ఉన్నాడు. సో రెండవదిగా రాతి నేల మీద పడ్డ విత్తనాలు. వాక్యం వింటారు, విన్న వెంటనే సంతోషంగా అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుస్తారు, కానీ వాక్య నిమిత్తం శ్రమ కానీ హింస కానీ వేదన కానీ వచ్చిన వెంటనే అభ్యంతరపడతారు, వెనక్కి వెళ్ళిపోతారు. సో కష్టాలు వచ్చినప్పుడు వారు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. మూడవదిగా ముండ్ల పొదల్లో కొన్ని విత్తనములు పడ్డాయి. వీరు ఈ వాక్యం వింటారు, కానీ ఐహిక విచారాలు, ధనమోహము ఆ వాక్యమును అణిచివేసేస్తుంది. ఈ ముండ్ల పొదలు ఏంటి అంటే ఐహిక విచారాలు, ఈ లోకపు కోరికలు, లోకపు ఆశలు, ధనమోహము, ఈ యొక్క ఆశల వలన దేవుని వాక్యాన్ని ఇవి అణిచివేసేస్తూ ఉంటాయి. కాబట్టి వారు నిష్ఫలుడైపోతారు, ఫలించలేరు. నాలుగవదిగా మంచి నేల మీద పడ్డ విత్తనాలు. వీరు వాక్యం వింటారు, గ్రహిస్తారు, వీరు చక్కగా ఫలిస్తారు. ఒకరు 100 అంతలుగాను, ఇంకొకరు 60 అంతలుగాను, 30 అంతలుగాను చక్కగా ఫలిస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన, మేము చక్కగా ఫలించేవారుగా ఉండే కృపనివ్వండి నాయన. ప్రభు త్రోవ పక్కన పడ్డవారుగా కాకుండా, ఈ లోకపు వాటిలో తిరగకుండా తండ్రి, శ్రద్ధగా వాక్యం వినేవారుగా చేయండి. గ్రహించే కృపను దయచేయండి. అలాగే నాయన, ఇదిగో ప్రభు వేరు లేని వారుగా తండ్రి, నన్ను శ్రమ వచ్చినా బాధ వచ్చినా వెనక్కి వెళ్ళిపోవద్దు. అలాగే ఐహిక విచారాలు, ధనమోహము, వీటితో మేమున్నామేమో అటువంటి ఆశల నుంచి మమ్మల్ని విడిపించండి. మంచి నేల మీద పడ్డ విత్తనాల వలె చక్కగా చేయమని యేసే పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.